నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 11 ఏళ్లు మోడీ పాలన విజయాలను బీజేపీ శ్రేణులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలి. భీమవరంలో బీజేపీ జిల్లా కార్యశాలలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పిలుపు. ప్రపంచానికి భారత్ అందిస్తున్న వరం యోగా అన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. యోగా మెరుగైన జీవనానికి దోహదపడుతుందని స్పష్టం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పితృవియోగం. తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేష్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ. ఐశ్వర్యలక్ష్మి హోమం. 2047 నాటికి భారత్ను పూర్తిస్థాయి వికసిత దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంగా ప్రధాని మోడీ పాలన సాగుతుందని, 11 ఏళ్లు మోడీ పాలనలో సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి చేసిన కృషి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భీమవరంలోని కేఎస్ ఫంక్షన్ హాల్లో పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అధ్యక్షతన 11 సంవత్సరాల మోడీ సుపరిపాలన, సేవ, వికసిత భారత్, యోగా దినోత్సవం, బలిదాన్ దివాస్, ఎమర్జెన్సీ కార్యక్రమాలపై జరిగిన జిల్లా కార్యశాలలో ముఖ్య అతిథిగా శ్రీనివాస్ వర్మ పాల్గొని మాట్లాడారు. 2014లో ప్రారంభమైన ప్రధాని మోడీ పరిపాలన వల్ల భారత్ అన్ని రంగాల్లో ప్రపంచ దేశాలకు ధీటుగా ఎదిగిందని, ప్రపంచంలోనే 4వ ఆర్థిక శక్తిగా దేశాన్ని నిలిపిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని చారిత్రక బౌద్ధ క్షేత్రం సాలిహుండాలో యోగాసనాల అభ్యసన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, జూన్ 21న విశాఖపట్నంలో ప్రధాని మోడీ ఆధ్వర్యంలో 5 లక్షల మందితో భారీ యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాగరికతకు భారతదేశం పెట్టింది పేరని అన్నారు. యోగా మన వారసత్వమని, యోగా ఇంటర్నేషనల్ డేగా గుర్తింపు రావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కారణమని అన్నారు. యోగా మెరుగైన జీవనానికి దోహదపడుతుందని తెలియజేశారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని చాలా అద్భుతమైన రీతిలో ముందుకు నడిపిస్తున్నాం. అందులో శ్రీకాకుళం జిల్లాలో గతంలో కూడా కొన్ని మంచి కార్యక్రమాలు వేలాది మంది ప్రజలతో వాళ్ళతో యోగా
కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం జరిగింది. అలాగే ఈరోజు ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి బౌద్ధ క్షేత్రం సాలిహుండం క్షేత్రంలో మళ్ళీ యోగాని ఈరోజు 3,000కు పైగా జనాభాతో ఇక్కడ స్థానిక కలెక్టర్ గారు స్వప్నిల్ గారు అలాగే శాసనసభ్యులు శంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలా అద్భుతంగా జరిగింది. ఇందులో పాల్గొనే అవకాశం రావడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు అవకాశం దక్కితే యోగా చేయాలి, ప్రతిరోజు కూడా చేయాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ రకంగా వాళ్ళందరూ కూడా మరి ఆరోగ్యంగా ఉండాలన్న కోరిక ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అలాంటిది మన సంస్కృతి, భారతీయ సంస్కృతి మనకి ఇచ్చినటువంటి గొప్ప సంపద యోగా. అటువంటి యోగా ఈరోజు సుమారు 150 దేశాల్లో చాలా గౌరవంతో ఆ యోగా కార్యక్రమాన్ని ముందుకు చేస్తున్నారు. మరి అలాగే మన భారతీయులు కూడా మన సంస్కృతిని గౌరవించుకుంటూ మన భవిష్యత్తు కోసం మానసికంగా శారీరకంగా భారతీయులు అందరూ కూడా ఫిట్గా ఉండాలనే ఆలోచనతో యోగాని ప్రతి ఒక్కరు కూడా అభ్యసించాలి. ఈరోజు ఒక మూవ్మెంట్ లాగా గత 10 సంవత్సరాలుగా ఎప్పటి నుంచి అయితే ఒక ప్రపంచ యోగా దినోత్సవంగా జూన్ 21 నడుస్తుందో అప్పటి నుంచి ఒక ఉద్యమ రూపంలో భారతదేశంలో కూడా ఒక కొత్త రూపంలో ముందుకు వచ్చింది. దానికి ముఖ్యంగా మనం ధన్యవాదాలు తెలియజేయాల్సింది మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈరోజు భారతదేశం ఒక బలమైనటువంటి దేశంగా గత 10 సంవత్సరాలుగా ముందుకు నడిచింది. మొన్న కూడా చూశారు, ఉగ్రవాదులు కూడా మన భారతదేశం మీద దాడి చేస్తే దాని ప్రతిఫలం ఏ రకంగా ఉంటుందనేది మన ఆపరేషన్ సింధూర్ ద్వారా ఒక విజయవంతమైనటువంటి ఆపరేషన్తో మనం ప్రపంచానికి అలాగే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి దేశాలకు కూడా మనం తెలియజేశాం. అలాగే మరొక పక్కన శాంతిని కూడా ప్రమోట్ చేసేటటువంటి దేశం మన భారతదేశం, యోగాని ప్రమోట్ చేసే దేశం, ఆరోగ్యాన్ని ప్రమోట్ చేసే దేశం. అటువంటి యొక్క యోగా మనమందరం కూడా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కూడా దీన్ని ప్రాక్టీస్ చేసే విధంగా అందరూ కూడా చేయాలి. అదే ఈ యోగాంధ్ర కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ జూన్ 21వ తేదీన ప్రధానమంత్రి గారు మన విశాఖపట్నం నగరానికి వచ్చి ప్రపంచం మొత్తం కూడా చూసే విధంగా రికార్డు స్థాయిలో 5 లక్షల మంది పార్టిసిపేషన్తో ఆ రోజు యోగాంధ్ర కార్యక్రమం కూడా మన విశాఖపట్నం నగరంలో చేస్తున్నాం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పితృవియోగం కలిగింది. విశాఖలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పల్లా శ్రీనివాసరావు తండ్రి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో కేర్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గాజువాకలోని ఆయన నివాసం వద్ద పల్లా సింహాచలం పార్థివ దేహానికి పలువురు నాయకులు నివాళి అర్పించారు. దీనిపై మంత్రి నారా లోకేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మీ హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.